తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీతో 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ప్రాజెక్టుపై దాదాపు 11,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. ఈ చర్చల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టింది మెగా కంపెనీ. దీంతో పాటు మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో 100 MVHల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి 3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో 2 ఏళ్లలో 1000 మందికి ప్రత్యేక ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. మెగా కంపెనీ పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు ముందుకొచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు చేసేందుకు మెగా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ను అభివృద్ధి చేసేందుకు 1000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ HCL హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ ను ప్రారంభించనుంది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, HCL టెక్ గ్లోబల్ CEO MD సి విజయ్ కుమార్ తో చర్చలు జరిపారు. Besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investment to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My 3 words: fastest, greenest, lowest cost. Thank you, one and all. Thank you.